కష్టార్జితం. ఈ కథను రచించిన వారు శ్రీ పాలంకి వెంకట చంద్రమూర్తి గారు. ఈ కథ 1953లో ప్రచురితమైంది. సత్యవతి భూదేవి లాంటిది. అయితే ఎంత ఓరిమి గలవాళ్లైనా సాధింపు హద్దు మీరినప్పుడు చర్రు మనక మానరు. పిల్లిలాంటి సాధు జంతువు కూడా అదే పనిగా తరుముకెడితే పరిగెత్తుతోన్నదల్లా తటాలన వెనక్కి తిరిగి మీద పడి బరుకుతుంది. ఆనాడు సత్యవతి కూడా అలాగే చేసింది. అంటే బరికిందని కాదు, అంత ధైర్యమేది ఆ పిల్లకి. అత్తగారి మాటకి సమాధానం చెప్పింది అంతే. చెప్పి తర్వాత పశ్చాత్తాపపడింది. అక్కడ కూచున్నావు, ఇక్కడ నిలబడ్డావు, ఆ పని చేశావు, ఈ పని చేశావు కాదు. ఇలాంటి మామూలు సాధింపు కాదు కల్పకమ్మగారిది. కోడలు నలుపని కాదు, పనిపాటలు చేతకానిదని కాదు, చదువు సంధ్యలు లేనిదని కాదు. ఆవిడ అసంతృప్తి సత్యవతిది సువర్ణ ఛాయ. పుట్టింట ఆటపాటలే గాని పనిపాటలు నేర్చుకోని మాట నిజమే. అయితే అత్తింట అడుగుపెట్టిన నాటినుంచే పనిలో శ్రద్ధ చూపింది. ఆ మాటకొస్తే అత్తింట కూడా ఆమెకు పనే లేదని చెప్పాలి. ఆమెకే కాదు, కల్పకమ్మగారికే లేదు. ఏమంటే సంపన్నులు వాళ్ళు. రాఘవయ్య గారు ప్లీడరీలో 2 చేతులు ఆర్జిస్తున్నారు. పిత్రార్జితమే 50 ఎకరాల పల్లముంది వారికి. తోటలున్నాయింకా. కల్పకమ్మ దర్జా కనబర్చాలన్న తరహాలో మనిషి గనక సీతన్నను వంటకు పెట్టింది. సీతన్న కాక తోటవాడున్నాడు. దాసి మనిషి మాట చెప్పనక్కర్లేదు. అందుచేత ఆవిడకి గాని సత్యవతికి గాని ఆ ఇంట్లో చెప్పదగ్గ పనే లేదు. అయితే ఇంక కల్పకమ్మ గారు ఎందుకు కోడల్ని నలపడం? కల్పకమ్మ కాపరానికి వచ్చినప్పటినుంచి కూడా నాకు కొడుకులే పుట్టాలి అని బ్రహ్మని కోరుకుంది. ఆమెకి జడిసో మరెందుచేతనో గాని బ్రహ్మదేవుడు ఆమెకు కుమారుణ్ణే ప్రసాదించాడు. ఆ పిల్లవాడికి మోహన్ రావని పేరెట్టుకుందావిడ. మోహనుడు ఎదిగి ఒళ్ళు చేసిన కొద్దీ అందగాడై పేరుకు తగ్గవాడనిపించుకున్నాడు. చదువులో అంత పెద్ద లెక్కలోకి రాకపోయినా ఏటేటా పాసవుతూ వచ్చాడు. ఐశ్వర్యంతో పాటు చదువు కూడా ఉంటేనే మంచి కట్నంతో పెళ్లికూతురు వస్తుందని కల్పకమ్మగారు మొదట్నుంచి ప్లాన్ వేసి ప్రైవేట్ చెప్పించి అతడు ఫెయిల్ అవ్వకుండా చూసింది. మోహనుడు స్కూలు ఫైనల్ చదువుతున్నప్పటినుంచి పెళ్లి సంబంధాలొచ్చేవి. వాళ్ళు ఇస్తామన్న కట్నం కానుకల జాబితా వినేసి తనకి చాలా తక్కువని తోచి మా వాడింకా పెళ్లి చేసుకోనంటున్నాడని చెప్పి పంపేది. ఆవిడ అభిప్రాయం ఏమిటో ఈ విధంగా ఏ కన్యాప్రదాతకి అంతు చిక్కలేదు. మోహనుడు ఇంటర్లోకి వచ్చాడు, బిఏలోకి వచ్చాడు. సంబంధాలు వస్తూనే ఉన్నాయి. ఒకళ్ళకన్నా ఒకళ్ళు క్రమంగా హెచ్చుకట్నం ఇస్తామనే అన్నారు. అయినా ఆవిడ అనుకున్న స్థాయికి వాళ్ళు రాలేదు. అంచేత మోహనుడింకా పెళ్లికి ఇష్టపడ్డు. ఆ ఊళ్ళోనే అంటే నెల్లూరులో భానోజీరావు గారు జడ్జి. ఆ జడ్జి గారికి ఒకనాడు పెద్దాపురం నుంచి ఒక జాబు వచ్చింది. మీ ఊళ్ళో పెళ్లి కొడుకులు ఎవరైనా ఉన్నారా అని వాకబు చేస్తూ బాల్య స్నేహితుడు పురుషోత్తం రాశాడు. జడ్జి సమాధానంలో రాఘవయ్య గారి కొడుకు మాట రాస్తూ కట్నం విషయంలో నీకు అందుబాటులో ఉండదేమో మరి అని చేర్చారు. ఈ జవాబు అందటంతోనే పురుషోత్తం స్వయంగా బయలుదేరి వచ్చి చాటుగా పెళ్లి కొడుకుని చూసి తృప్తిపడి జడ్జి గారితో, భానోజీరావు, ఈ సంబంధం నువ్వెలాగైనా మాకు నిశ్చయం చేసి పెట్టాలి అని పట్టుపట్టారు. 3,000 దాకా ఇస్తామంటూ వచ్చిన వాళ్లను కూడా పంపేశారట అన్నాడాయన. ఎంతైనా ఇస్తాను, పిల్ల సుఖపడుతుంది, నీకు పుణ్యం ఉంటుంది, కుదిర్చిపెట్టు అని పురుషోత్తం బతిమాలాడు. భానోజీరావు గారికి ఆశ్చర్యం వేసింది. పురుషోత్తం ఆయన ఎరుగున్నంత మట్టుకి ఆట్టే ఆస్తిపరుడు కాదు. ఎంతైనా ఇస్తానంటున్నారు, ధర్మిలాను బాగా సంపాదించాడన్నమాట అనుకున్నాడు. రాఘవయ్య గారితో ఆయన, కల్పకమ్మ గారితో ఆయన భార్య, పురుషోత్తం కూతురు మాట చెప్పారు. పెళ్లి కూతురు ఫోటో చూపించారు. వాళ్ళకి సత్యవతి నచ్చింది అనటంతోనే మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అన్నారు. అభిప్రాయానికి ఏముందిలేండి, మేం అడుగుతామా ఏమిటి? వారు ఇష్టపడ్డంత వారి సరదా కొద్దీ ఇవ్వడమే. ఇంతకీ మాకు కట్నం కావాలన్న పట్టుదల లేదు. కానీ పుచ్చుకోకుండా చేసుకుంటే పిల్లవాడికేదో లోపం ఉండి అయిందే చాలని చేసుకున్నామేమో అని లోకలు అనుకుంటారు. అందుకోసం గాని అని ఆరంభించారు. ఆ తర్వాత వారింత ఇస్తామన్నారు, వీరింత ఇస్తామన్నారు అని చేర్చారు. అవును, వింటూనే ఉన్నాను.
మీకెంత కావాలో చెప్పేయండి, సెటిల్ చేయిస్తాను అన్నారు జడ్జి గారు. జడ్జి దంపతులు స్వయంగా వచ్చి మొహమాటం పెట్టడం వల్ల మీరే చెప్పండి ఏమిస్తారో అని మళ్ళీ అని తప్పుకోవడానికి మగపెళ్లివారికి వీల్లేకపోయింది. రాఘవయ్య గారు భార్య కేసు చూశారు. కల్పకమ్మగారు చెప్పేసింది 5,000 కట్నం, తతిమ్మ ఏవేవో లాంఛనాలును. పురుషోత్తం ఇస్తాను అన్నాడు. కొంచెం తగ్గండి అని ప్రాధేయపడతాడు అనుకుంటుంటే పురుషోత్తం ఇలా ఒప్పేసుకోవడం భానోజీ దంపతులకు ఆశ్చర్యం వేసింది. రాఘవయ్య దంపతులకి తక్కువగా అడిగేశామన్నమాట, తొందరపడ్డాం అని విచారం వేసింది. దరిమిలాన సత్యవతి మోహనులకు పెళ్లి అయింది. పురుషోత్తం అనుకున్న ప్రకారం కట్నము కానుకలు ఇచ్చేశాడు. అనుకోనివేవో ఇంకా జరగలేదని పేచీలొచ్చాయి పెళ్లిలో. ఆడపెళ్లివారి తరఫున పెళ్లికి వచ్చిన ముత్తైదువెవరో వంగని కొద్దీ వంచుతోంది వియ్యపురాలు అంది. ఆ మాట కల్పకమ్మ చెవిన పడి పెద్ద రవస జరిగింది. ఒక్కగాని ఒక్క కొడుకు, నా ముచ్చట్లన్నీ తీర్చొద్దా అంటూ ఆమె నాగవిల్లి నాడు భోజనాలు లేకుండానే రైలెక్కించింది తన వాళ్ళని. సత్యవతి కూడా ఒక్కగాని ఒక్క కూతురే మాకు, ఈవిడ మాకు తీర్చిన ముచ్చట్లేమిటి మహా అంది పిల్ల తల్లి. ఊరుకో అన్నాడు పురుషోత్తం. క్రమంగా సర్దుకుంటాయనుకున్నాడు పురుషోత్తం. సర్దుకునేవే గాని కల్పకమ్మగారికి తమ వియ్యంకుడి రహస్యం తెలిసి అతడు చేసిన త్యాగానికి మెచ్చుకోవడానికి బదులు ఆమెకు ఆగ్రహం ఎక్కువయింది. పురుషోత్తానికి అంతా కలిపి పుట్టెడు భూమి కన్నా ఎక్కువ లేదు. అందులో 6 ఎకరాల ఖండం 9,000కు అమ్మేసి 5,000 కట్నం కింద ఖర్చు పెట్టాడు. ఆయన అనుకున్నదేమిటంటే సత్యవతి ఒక్కతే కూతురు, దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఇంక తను తన భార్యగా తన సంపాదనతో కాలం గడిచిపోతుంది. ఉన్న భూమి అమ్మేస్తే మాత్రమే గొప్ప సంబంధం వచ్చినప్పుడు ఈ ఉద్దేశంతో అతడు సాహసించాడు. కల్పకమ్మగారు వీళ్ళు సామాన్యులు, మేం అడిగిందంతా ఇస్తామని ఒప్పుకోవడంలో ఎవరో గొప్పవాళ్ళు అనుకుని మోసపోయాం, మాకు ద్రోహం చేశారు అనుకోవడం మొదలెట్టింది. దీనికి తోడు మరో 3 నెలలకి మోహన్డి క్లాస్మేటు కాశీపతికి పెళ్లి అయింది. కాశీపతి మోహన్ రావు కన్నా ఓ ఛాయ తక్కువ. రాఘవయ్య గారి ఆస్తి కన్నా వాళ్ళది ఏమాత్రమో తక్కువే. అయినా కాశీపతికి ఎక్కువ కట్నం వచ్చింది. ఆడపెళ్లి వారెవరో జమీందారులుట. ఆమాబాపతులు 10,000 దాకా ముట్ట చెప్పారు. అక్కడితో ఆగిందా? వాళ్ళది నుయ్యి, కాశీపతిది చేదాను. కల్పకమ్మకి మహా దుగ్ధగా ఉంది. ఏం కొంప మునిగిపోయిందని నేనిలా తొందరపడ్డాం. ఆ జడ్జి గారి మూలాన ఇలా బోల్తా పడిపోయాను. మన వాడికి పెళ్ళైపోయిందని తెలిసి కాశీపతిని చూసుకున్నారు గాని లేకపోతే ఆ జమీందారులు మన గుమ్మం ఎక్కవలసిన వాళ్లేగా. కళ్ళు మూసుకుని గోతులో పడిపోయాను. పురుషోత్తం మరొక్క ఎకరం అమ్మేసి కల్పకమ్మ దర్జాకి లోపం రాకుండా ఉండే పక్కిలోనే సారె పెట్టి సత్యవతిని అత్తింటికి పంపాడు. కాని కాశీపతి పెళ్ళం దానికి రెట్టింపు సారె తెచ్చింది. దాన్ని తలుచుకుంటూ కల్పకమ్మ ఎండుగల వారి ఎండుగలు ఎండబెట్టుకుంటే ఎలుక తోక ఎండబెట్టుకుందిట. చూడండి, మా వియ్యాలవారు పెట్టారు సారే అని గుమ్మంలోకి వచ్చిన ఆవిడతో అనేసింది. ఆ వచ్చిన ఆవిడ వారిది నుయ్యి, మీది చేదాను, అప్పుడే ఏమైందిలేండి అన్నది. కల్పకమ్మ ఆ నుయ్యి పెళ్లినాడే ఎండిందమ్మా అంటూ తనకు జరిగిన మోసం ద్రోహం వెళ్లబోసుకుని కంటతడిదాకా తెచ్చుకుంది. సత్యవతికి అత్తింట మరే కష్టం లేదు. కాని మనసు సున్నితమైన పిల్లలకి ఆ మాత్రం చాలు మదనపడ్డానికి. మా నాన్న ఎంత తెలివి తక్కువ పనిచేశాడు. నా కోసం చూసిన సంబంధాలలో పుట్టెడు భూమి ఉన్నవాళ్ళెందరో ఉన్నారు. ముందు ముందు ఈయన పుట్టెడు భూమి కూడా తమకే వస్తుంది కదా అన్న ఆశ కొద్దీ వాళ్లంతా వేరే కట్నం అడగకుండా ఈ సంబంధం నిశ్చయం చేసుకోవడానికి ప్రయత్నించారు. నాన్న వాళ్ళని కాదని ఈ జమీందారీ సంబంధానికి ఎగబాకి భంగపడ్డాడు. భూమి అంతా నా కోసం తెగనమ్మి రెక్కాడితేనే గాని డొక్కాడదనే స్థితిలోకి తెచ్చుకున్నాడు. ఇదంతా మోసం ద్రోహం కింద అయిపోయింది వీళ్ళకి. కాశీపతి ఆనాడు మోహనుడి కోసం వచ్చాడు. బ్లేజర్ సూటు, బంగారపు రిస్టువాచి వగైరాలన్నీ అత్తగాడికి వన్నీ తెచ్చాయి. అవన్నీ అత్తగారిచ్చినవే అని కల్పకమ్మ ఊహించుకుని మెల్లిగా ప్రారంభించింది. ఇరుగావిడో పొరుగావిడో ఆ సాధింపు వినటానికి మధ్య మధ్య ఓ పుల్ల వెయ్యటానికి ఎదురుగా ఉన్నదేమో అంటే ఎవరూ లేరు. సత్యవతి ఒక్కర్తే ఆ గొణుగుడు వింటోంది. వినాలనేగా ఆవిడ అంటున్నదీని.
కొంతసేపటికి కాశీపతితో మోహనుడు బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా అత్తగారి గొణుగు ఆగుతుందనుకుంది సత్యవతి. కాని స్థాయి ఎక్కువయింది. నిర్భాగ్యులను ఎవరు బాగు చేయగలరు? నిక్షేపం లాంటి సంబంధం బారెడు దూరంలో ఉందని తెలుసుకోలేక తొందరపడి గోతిలో పడ్డాను అంది కల్పకమ్మ. సత్యవతికి తానేం చేస్తున్నది ఒళ్ళు తెలియలేదు. చరచర అత్తగారి ఎదుటకొచ్చి, ఎన్నాళ్ళి అసంతృప్తి? అలాంటి నిక్షేపపు సంబంధం ఏదైనా ఇంకొకటి ఉందేమో చూడండి అంది. భూదేవి కంపించింది. కల్పకమ్మ కూలబడింది. కాని ఇట్టే సర్దుకుని కళ్ళ నిప్పులు రాలుస్తూ, ఏమిటి అన్నావు? మరొక సంబంధం చూడనా? నేను తలుచుకుంటే చూడలేననేనా? ఒకటి కాదు 10 పెళ్ళిళ్ళు చేయగలను నా కొడుక్కి. ఏమనుకుంటున్నావో? మన అదృష్టం కొద్దీ ఈ పంచన చేరుకోగలిగాం అని సంతోషిస్తూ ఊరుకోక నన్నే ఎదిరిస్తావా? కబడ్దార్, ఏమనుకున్నావో అని ఉరిమింది. వంట చేస్తున్న సీతన్న ఏమిటి చెప్పమా అనుకుంటూ అక్కడికొచ్చాడు. సత్యవతి గదిలోకి పరిగెత్తి పరుపు మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ రాత్రి సత్యవతి భోజనం చేయలేదు. మోహండికా సంగతి తెలియలేదు. కాని అలా ఉన్నావే అని అడిగాడు. ఆ పిల్ల వెక్కి వెక్కి ఏడ్చింది. మళ్ళీ అతడు ఆశ్చర్యపోతూ, ఏమిటే అన్నాడు. ఆమె దుఃఖం ఆపుకుంటూ, ఏమండి, మీ అమ్మ మీకు గాని మళ్ళీ పెళ్లి చేస్తానంటే మీరు ఒప్పుకోరు కదా అంది. అతడు నిర్ఘాంతపోయి ఆమెను తన కౌగిల్లోకి తీసుకుని ప్రేమతో, ఏమిటి నాన్సెన్స్ అంతా అన్నాడు. ఆమె మరి మాట్లాడలేదు. తనకింక భయం లేదన్నట్టుగా అలాగే నిద్రపోయింది. ఆ మన్నాడు సీతన్న వంటకి రాలేదు. అతని స్థానే అతని తల్లి గౌరమ్మగారొచ్చింది. ఏమమ్మా నువ్వొచ్చావు అంది కల్పకమ్మగారు. మా సీతయ్య అత్తవారింటికెళ్ళాడండి. రేపు సాయంత్రానికి వచ్చేస్తాడు. ఏ, ఎందుకు? కోడల్ని పుట్టింటికి పంపించావా? లేదండి, కోడల్ని తీసుకురావడానికే వెళ్ళాడు. ఆ మాట వినేసరికి కల్పకమ్మకి లోపలి గదిలో ఉండి వింటున్న సత్యవతికి కూడా ఆశ్చర్యం వేసింది. కల్పకమ్మగారు తీసుకురావడానికంటావేమిటి? మొన్ననేగా మీ కాసమ్మ మా ఇంటికొచ్చి వెళ్ళింది. నిజమేనండి, నా కర్మం కొద్దీ నాకు దానికి తగువచ్చింది. ఏమీ లేదు, అది ఒక పౌడర్ డబ్బా కొంది. అది నిన్న నా కంట పడింది. బోలెడ్ డబ్బోసి మనకెందుకే ఈ పౌడర్లు అన్నాను. పెద్దదాన్ని అంటే అన్నాన్ని ఊరుకోవచ్చా? మధ్య నీ బోడి పెత్తనమేమిటి? నా ఇష్టం అని చెంప మీద కొట్టినట్టు చెప్పింది. చెట్టంత మనిషిని నన్నిలాగా అంది అనడంతో నాకు చర్రుమని నేను దాని జుట్టు కాస్త పట్టుకున్నమాట నిజమే అనుకోండి. అయితే పడుచుదేమో. అది ఒక్క తోపు తోసేసరికి వెళ్ళకిత్తలా పడిపోయాను. సరిగ్గా ఆ సమయానికి మా సీతన్న రావడం చూడడం జరిగి నేను వద్దురా అని అడ్డుపడ్డా వినక దాన్ని 2 వేశాడు. అంతే. ఈవేళ తెల్లవారి చూసుకున్నాం. కాసమ్మ ఇంట్లో లేదు. పుట్టింటికే పోయింటుందిలేండి. సత్యవతి అంతా వింటూనే ఉంది. కాసమ్మకి తనే ఆ పౌడర్ డబ్బా ఇస్తా. చిలిపితనం కాకపోతే కొన్నానని చెప్పడమేమిటి? వెర్రిపిల్ల. పనివేళ ముప్పు తెచ్చుకుంది కాసమ్మ అనుకుంది. ఇంతలో కల్పకమ్మ మాటలు చెవిని పడ్డాయి. అంచేత నీ కొడుకు దానికోసం వెనకాలే పరిగెత్తాడన్నమాట. అందుకే దానికి లోకువై ఆడిందాట పాడింది పాట చేస్తోంది. కొన్నాళ్ళు ఊరుకుంటే రోగం చప్పగా కుదిరి వాళ్లే తీసుకొచ్చి దిగబెడతారుగా. దిగబెట్టరమ్మా, అలాంటి రకం కాదు వాళ్ళు. మా వియ్యపురాలు దీనికి మద్దతు గనకనే ఇది ఇలా వేపుకు తింటోంది మమ్మల్ని. అలాగా, నీకు చేత కాదన్నమాట. దిగబెట్టమని వాళ్ళన్నారు అంటే ఆ మన్నాడే మరొకరితను చూసి నీ కొడుక్కి పెళ్లి చేస్తే సరి. దానితో పిల్ల రోగం తల్లి రోగం కూడా చప్పగా కుదురుతుంది అంది కల్పకమ్మ. సత్యవతి ఒళ్ళు జల్లుమంది. ఎంత ఘోరంగా చెబుతోంది సలహా. స్త్రీకి శత్రు స్త్రీయే అంటే ఇదే కామోసు. గౌరమ్మ సమాధానం వినబడుతోంది. అమ్మా కల్పకమ్మగారు, మీరు చెప్పింది సబబుగానే ఉంది గాని మా వాడికి మళ్ళీ పెళ్లి చెయ్యాలంటే అంత పైపైన ఉందా? మీ ఇంట నౌకరీ చేసి కూడబెట్టిన 900 రూపాయలు పట్టుకెళ్ళి ఆ బ్రహ్మయ్య చేతిలో పోస్తేనే కాని ఈ పెళ్ళి అయింది కాదు. మళ్ళీ పెళ్ళంటే డబ్బేది? సత్యవతి వింటూ మనసులో కాసమ్మ కాపరానికి పర్వాలేదన్నమాట. ఆ పిల్ల వీళ్ళకి కష్టార్జితం కనుక వదులుకోలేరు అనుకుంది. కాసమ్మకు సాగినట్టు తనకు మాత్రం సాగదు. తన అత్తగారికి డబ్బున్నది. తలుచుకుంటే ఎంత పని అయినా చెయ్యగలదు. కక్కిన కూటికి వడికట్టి పిల్ల మీద పిల్లల్ని ఇచ్చేవాళ్లు ఉన్నారు. ఎందుకైనా మంచిది. తను జాగ్రత్తగానే ఉండాలి అనుకుంది. కథ సమాప్తం.